పేదలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు కొనసాగుతూనే ఉంది. రాజధానిలో వారికి చోట్లేదని కేబినెట్ సాక్షిగా స్పష్టమైంది. అమరావతి ప్రాంతంలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చిన 50,000 ఇళ్ల స్థలాలు రద్దు చేసింది. పైగా సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని సరికొత్త భాష్యం చెప్తోంది. రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కూటమి సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సామాజిక సమతూకం, స్థానికులకు ప్రాధాన్యం, మహిళా సాధికారత, పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ రాజధాని అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాలను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా రద్దు చేసింది. తద్వారా పేదలకు రాజధానిలో ఉండే అర్హత లేదని తేల్చి చెప్పింది. రాజధాని అంటే కొంతమందికి మాత్రమే సొంతమని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పేదలకు కేటాయించిన భూమిని వెనక్కు తీసుకునేందుకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది. పేదలకు కేటాయించిన భూములు రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సిఆర్డీఏకి అప్పగించాలని నిర్ణయించింది. RFIలో పేదల ఇళ్ల స్థలాల కోసం 9/5/2023న జారీ చేసిన జీవో 59 ద్వారా రెవెన్యూ శాఖ చేసిన కేటాయింపులు సిఆర్డీఏ తీర్మానం మేరకు రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఓవైపు పేదల గూటి కలలను కూల్చివేస్తూ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో టీడీపీ కార్యాలయాల నిర్మాణం కోసం మాత్రం కారుచౌకగా భూ కేటాయింపులు చేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతం కేవలం బడాబాబులకు సొంతమనే రీతిలో వ్యవహరిస్తూ పేదలను గెంటేసేలా నిర్ణయం తీసుకుంటున్నారనేందుకు సర్కారు తాజా నిర్ణయమే తార్కాణమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా కనీసం వారికి ఇళ్ల స్థలాలు ఎక్కడిస్తారో కూడా చెప్పకుండా ఏకపక్షంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోందంటున్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని సర్కారు సరికొత్త భాష్యం చెప్పడం దారుణమంటున్నారు. రాజధాని సహా రాష్ట్రంలో ఎక్కడా పేదలకు ఒక్క గజం కూడా భూమి ఇవ్వని చంద్రబాబు గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం రద్దు చేస్తోంది. రాజధానిలో బడుగు బలహీన వర్గాల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 900 ఎకరాల్లో RFI జోన్ను ఏర్పాటు చేసింది. అందులో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50,000 మందికి పైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలిచ్చింది. దానిని భారీ లేఅవుట్గా అభివృద్ధి చేశారు. అక్క చెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 31.18 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇచ్చింది. సంపద సృష్టిస్తూ విలువైన ఆస్తిని మహిళల చేతికి అందించింది. పేదల ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 78,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించింది. ఒకేసారి 100 ఇళ్ల నిర్మాణంతో ఆయా చోట్ల కొత్త గ్రామాలే ఆవిష్కృతమయ్యాయి. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో పేదలకు సైతం చోటు ఉండాలని, సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో RFI జోన్ను ప్రకటిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఏమాత్రం గిట్టని చంద్రబాబు సర్కారు పేదలపై కక్ష కట్టి తన తీరును మరోమారు చాటుకుంది. సర్కారు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.